నేను మొన్న సిరిసిల్ల పోయినా, పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు. ఏం తాత ఇట్లున్నావు, బాగున్నావా, ఏం సంగతి అంటే, ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీర్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి ఇక నేను? ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో? ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా. ఇంట్లో ముసలయ్య ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, 4000 ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీ సెలక్షన్ల జెడ్పీటీ సెలక్షన్ల వాళ్ళకి ఇలా కాళ్ళు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలనో అది చేస్తారు. అట్లే రైతులు ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. 10,000 ఇస్తుండు కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అన్నాడు. కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా, అసలోళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎగబెట్టా, ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా? ఇగో గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అలా వాస్తవం ఏంది? రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాలన్నట. ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్లీ పండుగ చేసుకోపోని అంటున్నాడు. కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు. ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం? రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే. ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి. 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి. ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు అవస్థ పడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఏం చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి? ఇగో 5 లక్షల కార్డు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం మీ అందరికీ, స్కూటీలు ఇస్తా, 10వ తరగతి చదివితే ఇంత, 12వ తరగతి చదివితే అంత, డిగ్రీ అయితే ఇంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 5 లక్షలు ఇస్తా అన్నాడు పిహెచ్డి చేస్తే. ఒక్కలకన్నా వచ్చిందా రాష్ట్రంలో? మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? కేసీఆర్ గారు మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కానీ పెళ్ళైనాక 6 నెలలకు వస్తుంది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి అక్క, నేను పంపిస్తా, తులం బంగారమే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు. మరి ఇలా బంగారం షాపులు మూతపడ్డాయా? ముఖ్యమంత్రి గారికి పలుకుబడి తగ్గిపోయిందా? ఎవడేమన్నా ఇచ్చితందుకు లేదా? ఏంది బంగారం కూడా ఇప్పటివరకు పత్తా లేదు, అత్తా లేదు. ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా, ఏమున్నదా? కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. అందుకే నేను చెప్తలేను. వెనకటికి ఎవడో చెప్పిండు, ముఖం బాగా లేకనట్టు అద్దం బల్ల కొట్టుకుంటాడట. ముఖం బాగా లేక అద్దం బల్ల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు, నాచ్ నాయే ఆంగన్ తేడా అని. నీకు చాతగాక, నువ్వు దద్దమ్మవయ్యి, నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా, ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంధు ఆగిందా? జీతాలు ఆగినాయా? అన్నీ చేసుకుంటూ నడిపిండి కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరిని కలుపుకొని నడిచిండ్రు కేసీఆర్ గారు. నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటి, మనం పరిగిలో ఓడిపోయినాం. మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసిండు. వికారాబాద్లో ఓడిపోయినాం. ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతనో స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం. తాండూరులో కూడా తక్కువ మెజారిటీతోని అక్కడ కూడా ఓడిపోయినాం. మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు. ఒక రకంగా మనకు మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిదే నేను మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక కథ. మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి, నోరు దూలు ఎక్కువ ఈయన మళ్ళీ తిడతారు, మళ్ళీ నన్ను ఎవడు పెట్టుకోవాలా బాధ. అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు అక్క చెప్పింది కరెక్ట్. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది.
ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు, లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది.